నానబెట్టిన బియ్యంతో మెత్తని రొట్టెలు స్పాంజ్ లాంటి దూదెలాగా లాగా రొట్టెల్ని ఎలా కాల్చుకోవాలి అనేది ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నానండి. బ్రేక్‌ఫాస్ట్‌కి చాలా బాగుంటాయి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటాయండి. మళ్ళా మళ్ళా చేసుకొని తినాలి అనేటట్లుగా ఉంటాయన్నమాట. ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి. స్పాంజ్ లాగా ఉంటుందన్నమాట. నిజంగానండి. అలాగే ఉంటాయి. మరి ఈ రొట్టెలనైతే నేను రేషన్ బియ్యం నానబెట్టుకొని చేశానండి. మీ దగ్గర ఉంటే మామూలుగా రేషన్ బియ్యం పోసుకోండి. లేకపోయినా పర్లేదు. మామూలు రైస్ అయినా నానబెట్టుకొని చేసుకోవచ్చు. కానీ బియ్యం మాత్రం ఎంత బాగా నానతాయో అంత రొట్టెలు అంత బాగుంటాయండి టేస్ట్. మరి దానికైతే ముందుగా సొరకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. సొరకాయ ముక్కలు కొన్ని, క్యారెట్ ముక్కలు కొన్ని, పచ్చిమిర్చి, ఆనియన్ను, కొంచెం అల్లం ముక్కలు. అల్లం ఏంటంటే మనకి టేస్ట్ మంచిగా ఉండటానికి అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. వీటినైతే కొంచెం సొరకాయ ముక్కలనైతే కొంచెం పెద్దగా కట్ చేసుకున్నానండి నేను. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటానన్నమాట. ముందుగా అయితే అల్లం ముక్కల్ని వేసుకున్నాను. అల్లం ముక్కలు వేసిన తర్వాత సొరకాయ ముక్కల్ని కట్ చేసుకున్న ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. మీకు వీలైతే సొరకాయని తురుమైనా పట్టుకోవచ్చండి. క్యారెట్ కూడా తురుముకోవచ్చు. నేనైతే క్యారెట్, సొరకాయ రెండు కలిపి మిక్సీ జార్లో వేసి కొంచెం పొలుకుగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకుంటున్నానండి. చూసారుగా, ఈ విధంగా కొంచెం పొలుకు మీద మనం మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా కూడా ఈ పేస్ట్ని ఒక బౌల్లో తీసేసుకొని దీనిలోనే మళ్ళా జార్ ఒకసారి కొంచెం క్లీన్ చేసేసుకొని అదే జార్లో నేను రేషన్ బియ్యం నానపెట్టానని చెప్తున్నాను కదండి. ఎంత బియ్యం బాగా నానతాయో ఈ రొట్టెలు అంత స్మూత్గా అంత టేస్ట్గా ఉంటాయండి. అందుకని వీటిల్లో నేను మిక్సీ జార్లో వేసేసి ఈ రైస్ను కూడా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం దోసపిండి ఎట్లా పట్టుకుంటామో అలాగా మెత్తగా మెత్తగా పట్టుకోవాలన్నమాట. మరీ లూజ్గా కాకుండా పిండిని కొంచెం గట్టిగా ఉండేటట్లుగానే పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని మళ్ళీ ఇంకొక జారు కూడా నాకు బియ్యం సరిపోతాయండి. అందుకని ఇంకొక జారు కూడా పిండిని మిక్సీ పడతాను. ఇప్పుడైతే ముందు మిక్సీ జార్లో వేసి పట్టుకున్నాం కదండి. కొంచెం సొరకాయ ముక్కలు, క్యారెట్ అన్నీ వేసి పట్టుకున్నది వేసేసుకోవాలి దీనిలోనే. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోనే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం తుంచేసి వేస్తున్నాను నేను. దీనిలోనే కొంచెం బొంబాయి రవ్వ అండి, తెల్ల రవ్వ అంటాం కదా, కొద్దిగా బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను నేను. ఇది టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా కొంచెం సోడా ఉప్పు వేస్తున్నానండి. సోడా ఉప్పు వేయటం వల్ల ఏంటంటే మెత్తగా వస్తాయి అన్నమాట, స్మూత్గా స్పాంజ్ లాగా. అందుకని కొంచెం నేను సోడా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను.
టేస్ట్‌కి తగినట్లుగా సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా గూడా బాగా కలిసేటట్టుగా మంచిగా మిక్స్ అయిపోయేటట్టుగా కలుపుకోవాలండి పిండిని. టిఫిన్స్‌లో ఎన్నో రకాల వెరైటీస్ ఉంటాయి గదండీ! ఎవరికి ఎలా నచ్చితే అలా చేసేస్తా ఉంటారనమాట. కానీ ఏ టిఫిన్ చేసినా గూడా మనం తినేటట్లుగా, వేరే వాళ్ళు తిన్నప్పుడు గూడా మెచ్చుకునేటట్లుగా ఉండాలండి ఏ టిఫిన్ అయినా గూడా. అలా చేసి పెడుతుంటే మాత్రం ఇంకా ఇంకా కావాలి అన్నట్టుగా తింటూ ఉంటారనమాట ఇంట్లో వాళ్ళు గూడా. ఈ దోసలైతే చాలా బావుంటాయండి ఇలాగేసుకుంటే. ఈ పిండిని ఒక హాఫ్ ఎన్ అవర్ అలా పక్కకు పెట్టేసేయాలండి మొత్తము. కొంచెం సేపు నానపెట్టాలనమాట. కొద్దిగా సేపు నానిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవరో, ఒక 1 అవరో అయిన తర్వాత మనం రొట్టెలు కాల్చుకోవటమే ఇంకా. బాండీ అయితే పెట్టేసాను నేను. బాండీ పెట్టేసి ఒక్కొక్క గరిటె వేస్తానండి. ఒక గరిటె వేస్తే సరిపోతుంది. కొంచెం మందంగా ఉండేటట్లుగానే పోసుకోవాలి రొట్టెని. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దీని మీద ఏదైనా మూత పెట్టి మంచిగా కాలేటట్టుగా ఎర్రగా కాల్చుకోవాలండి 2 వైపులా కూడా. హై ఫ్లేమ్‌లో పెట్టామనుకో మాడిపోతుంది. అందుకని కొంచెం సెగ తక్కువ పెట్టుకొని చక్కగా పైన ఆయిల్ అప్లై చేసుకొని ఏదైనా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనం వెజిటబుల్స్ యాడ్ చేసాం గదా! అవన్నీ కూడా మంచిగా ఉడుకుతాయనమాట లోపల. అదేవిధంగా రొట్టె గూడా బాగా కాలుతుంది. నేనైతే 2 బాండీలు పెట్టానండి తొందరగా అయిపోతుందని. ఒకటే దాంట్లో అయితే చాలా టైం పడుతుంది గదా! అందుకని 2 పెట్టుకున్నాను. చూసారుగా మంచిగా ఇట్లా గుల్ల గుల్లగా ఎలా వచ్చినియో. హోల్స్ పడి పిండంతా గూడా ఆ హోల్స్‌లో గూడా ఆయిల్ స్ప్రెడ్ అయ్యి, రొట్టె తింటున్నప్పుడు గూడా మనకి చాలా టేస్ట్ ఉంటుందండి. స్పాంజ్‌లాగా ఉంటాయన్నమాట ఇవి. ఇలాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇవి వచ్చేసి ఒక్కొక్కళ్ళు 2 గానీ, 3 గానీ వాళ్ళ ఇష్టమండి ఇంక తినేదాన్ని బట్టి. దీనిలోకేమి చట్నీ గూడా అవసరం లేదు. ఎందుకంటే మనం పచ్చిమిర్చి, ఆనియన్స్, వెజిటబుల్స్ ఇయన్నీ ఏసాం కాబట్టి ఏ పచ్చడి లేకపోయినా ఒక రొట్టె అలాగే తినేసేయొచ్చు. త్వరగా అవ్వాలి అంటే మాత్రం ఇట్లా చేయక తప్పదండి. 2, 2 పెట్టుకుంటే ఇంట్లో అందరికీ కూడా తొందరగా అయిపోతాయన్నమాట తినటానికి. చూసారుగా ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత బావుందో. మళ్ళా ఇంకోటి పోస్తున్నానండి. నేనైతే ఇవి సాయంత్రం టిఫిన్‌కి అన్నట్టుగా చేస్తాననమాట. మార్నింగ్ టైం అయినా బానే ఉంటాయండి చేసుకోగలిగితే. మేమైతే ఎక్కువ ఈవినింగ్ టైంలో టిఫినే తింటాం కాబట్టి నేను ఈవినింగ్ టైంలో చేస్తున్నాను.
నాకైతే వంట చేయడం చాలా ఇంట్రెస్ట్‌గానే చేస్తానండి. చాలా ఓపికగా, ఇష్టంగా, నచ్చేటట్లుగా చేసి పెట్టాలని ఉంటుంది నాకైతే. మా ఫ్యామిలీలో ఎవరికైనా సరే గూడా. చూసారుగా అన్నీ కూడా ఇలాగా వన్ బై వన్ నేను అందరం ఒకేసారి కలిసి తినచ్చులే అన్నట్టుగా పోసాననమాట. ఒకళ్ళకొకసారి గాకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరం గూడా దగ్గర కూర్చొని తింటూ ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది గదండీ! రొట్టెలైతే మాత్రం చాలా స్మూత్‌గా స్పాంజ్‌లాగా మెత్తగా వచ్చాయండి. మీరు గూడా మీకు నచ్చితే మరి మీ ఇళ్ళల్లో గూడా పోసుకోండి. నేను చెప్పిన పద్ధతి ప్రకారం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. కామెంట్స్ ఉన్నా తెలియపరచండి. వేరే వాళ్ళకి గూడా షేర్ చేయండి. కొంచెం యూట్యూబ్ ఛానల్‌లో నేను గ్రో అవ్వటానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఈ మధ్య అయితే కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారండి. పర్వాలేదు. నంబర్స్ పెరుగుతున్నారు. కొంచెం వీడియోస్ గూడా నావి మంచిగా ఉంటున్నాయని నేను అనుకుంటున్నాను. ఇంకా ముందు ముందు అనేక రకాల వీడియోస్‌తో మీ ముందుకొస్తానండి. బాయ్ ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ మాత్రం చేయండి. లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి షేర్ అవుతాయి నా వీడియోస్ అయితే. మర్చిపోకుండా ప్లీజ్ అండి లైక్ చేయండి వీడియో నచ్చినట్టయితే. బాయ్ అండి.